తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ములుగు, హన్మకొండ జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి అశోక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పూర్తి సమాచారం ఏంటి? రైట్ నేను మనం చూసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ జిల్లా అటు ములుగు జిల్లాను సందర్శించనున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే మనకు 1:30కు ములుగు జిల్లాకు చేరుకుంటారు. అక్కడ ములుగు జిల్లాలో ఫస్ట్ హెలిప్యాడ్ ద్వారా వచ్చిన తర్వాత అనంతరం ఆ సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడ నుండి ఏదైతే ఉందో ఆ సమ్మక్క సారక్క ఆ దర్శనం అనంతరం ఒంటరి మహిళలకు వితంతు పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపడతారు. అక్కడ నుండి మనం చూసుకున్న ములుగు కేంద్రం చేరుకుంటారు. అక్కడ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ భవనాన్ని ప్రారంభిస్తారు. దాదాపు 16,007 కోట్లతో చేపట్టే హెచ్ఏఎం రోడ్లను కూడా ఫైళ్లను కూడా ఆవిష్కరించనున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే స్థానిక ప్రతినిధులతో పాటు అటు అధికారులతో కలిసి లంచ్ కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడనే లంచ్ అనంతరం అక్కడ నుండి ములుగు నుండి దాదాపు హెలికాప్టర్నే హన్మకొండ జిల్లా పరకాల ప్రభుత్వ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ పరకాలలో చేసుకున్నటువంటి 100 పడకల ఏరియా ఆసుపత్రి ఏదైతే ఉందో డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభోత్సవం చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేస్తారు అక్కడే. అలాగే సాయంత్రం మనం చూసుకున్నట్లయితే పరకాల అంగడి మైదానం ఏదైతే ఉందో భారీ బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి అటు కార్యకర్తలకు ఇటు ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే దీనికి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈరోజు హన్మకొండ జిల్లాలో జెండా ఆవిష్కరించినటువంటి పొంగేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ సందర్శించడం జరిగింది. భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని అటు కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అంటే అటు కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు భారీ బందోబస్తుతో పాటు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో వారికి జెడ్ కేటగిరీ ఏర్పాటు చేయడం ఉంటుంది. అక్కడ కూడా ఆ ఎలాంటి ఏర్పాట్లు అంటే బహిరంగ సభకు వచ్చేటువంటి ప్రజలు కార్యకర్తల కోసం వచ్చే వారికి రవాణా సౌకర్యం ఎలా ఉంది అనే పైన కూడా ఇవాళ ఒక మ్యాప్ చేయనున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా ప్రత్యేక అంటే రహదారులను కూడా మలుపు చేయ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రాజకీయంగా కావచ్చు, ఇటు అభివృద్ధి కార్యక్రమం మాత్రం రేవంత్ రెడ్డి రావడం మాత్రం చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి మాత్రం వచ్చి అటు కార్యకర్తలకు దిశానిర్దేశంతో పాటు బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అటు ములుగు జిల్లాలో పాటు ఇటు హన్మకొండ జిల్లాలో మాత్రం అధికార యంత్రాంగం మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నాన్సీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ అశోక్.